వాళ్ళందరినీ తోసేస్తున్నాడు. ఆడోళ్ళని లేడీ కానిస్టేబుల్ లేరు, వాళ్ళు మొదలు వచ్చి సార్ మందిని ఆడోళ్ళందరినీ తొప్పి రోడ్లో ఆయన కాలు చేతులు మమ్మల్ని ఒక చేతులు నూకి అందరూ కింద పడినాం. ఏం పోలీసులు అందరూ దౌర్జన్యం పోలీసులకి మేము ఏం చేస్తాం వాళ్ళని పోలీసులని మమ్మల్ని కట్టుకునేదానికి అని అంత అవమానకరంగా మాట్లాడుతున్నాం. మేము ఏం మీడియాలో కవర్ అయ్యే దానికోసం మేము ఇట్లా వచ్చినామా? మా ఆవేదన చెప్పుకోవాలని మేము బోర్డు ఎక్కినాము. మంత్రికి బందోబస్తు వచ్చినారు కానీ బందోబస్తు లేడీస్ డిపార్ట్మెంట్ పెట్టాలి కానీ అంగన్వాడీలు అంటే మహిళలే కదా, లేడీస్ డిపార్ట్మెంట్ పెట్టాలి కదా. ఒక పోలీస్ బ్రదర్ మాట్లాడుతున్నారు మీరు మీడియాలో పడాలని. మా కడుపు కాలి 19 రోజులుగా ధర్నా చేస్తుంటే కనపడాలి పోలీస్ బ్రదర్, మీకు మీడియాలో కనపడాలని మాట్లాడుతున్నారా? గుండెలను వస్తానంట రామా ఆడే రామా మంత్రి గారి ఇంటిని ముట్టడి చేయాలనే ఉద్దేశంతోనే వస్తున్నాం. మేము శాంతియుతంగా వచ్చి నిరసన తెలియజేయాలని, మంత్రి గారికి 19వ రోజైనా కనపడలేదని, కనపడాలని, మా సమస్యలు వినాలని, వినిపించాలని వచ్చినాం ఉన్నారని తెలుసుకొని. అంతేగాని మేము శాంతియుతంగా వస్తున్న వాళ్ళని ఆ పోలీస్ బ్రదరు మీరు మీడియాలో పడాలని ఇంత చేస్తున్నారా అంటున్నాడు. ఆ సార్కి మా 19 రోజులుగా కడుపు కాలిండేది కనపడలేదా? మాకేమి ఎక్కువై రాలేదు సార్. 19 రోజుల నుంచి రోడ్డు మీద పడినాము, గడుపు కాలే వచ్చినాం. మీడియాలో పడాలని ఒక ఆలోచన లేకుండా ఆ పోలీస్ బ్రదర్ మాట్లాడేది ఇది చాలా వ్యతిరేకం సార్. ఈ రోజైనా మంత్రి ఉషమ్మ గారు సీఎం జగన్ గారి కన్నా ఈ రోజైనా కనీసం కనపడతాము, వాళ్ళ దృష్టిలో ఉన్నామని గ్రహించి కొద్దో గొప్ప అన్న పెంచుతారని ఆశిస్తూ ఈ నిరసనకి వచ్చినాం సార్. థ్యాంక్ యూ సార్.